మీరందరూ కూడా తమ తమ సీట్లో ఆశీర్వాదాల్సిన మనం చేస్తూ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు వారి బొమ్మ వెంకటేశ్వరం జరుగుతూ ఉన్నది. గౌరవ మాజీ శాసనసభ్యులు మరి స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి విగ్రహ ఆవిష్కరణ మరి అంగరంగ వైభవంగా ఇక్కడ గౌరవనీయులు మా మంత్రి వారిలో ప్రేమగల నాయకుడు అదేవిధంగా మా పొలవతో పాటు మా మాజీ శాసనసభ్యులు మా తూర్పుకుంట నరసరావు వెంకటేశ్వర గారి విగ్రహావిష్కరణ మన పూజలు మన మంత్రివర్యులు ప్రభాకర్ గారి చేపట్టిన అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి శివయ్య గారు లింగమూర్తి గారు ఆత్మహత్య గారు చక్రపాటి గారు శ్రీనివాసరెడ్డి గారు నరసారెడ్డి గారు ఈ క్షేత్ర బొమ్మ వెంకట గారి విగ్రహ ఆవిష్కరణ దయచేసి అభిలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని మరి చెప్పి ఇప్పుడు కార్యక్రమంలో ముఖ్య అతిథి బొమ్మన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చైర్పర్సన్ గారు పులిశెట్టి శివయ్య గారు, చైర్మన్ సింగిల్ విండో గారు, అదేవిధంగా కమిటీ తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఐలేని అండితో గారు, వైస్ చైర్పర్సన్ హుస్నాబాద్ మున్సిపల్ గారు, చిత్తారి పద్మ గారు, బొల్లి కల్పన గారు, దొడ్డి శ్రీనివాస్ గారు, మున్సిపల్ కు సంబంధించినటువంటి అందరూ కౌన్సిలర్లు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ గడప మల్లేష్ గారు వేదికను అలంకరించవలసిన కోరుచున్నాము. ఉస్మానియాను అలంకరించవలసిగా కోరుచున్నాము. సుద్దాల చంద్రయ్య గారు, ఎక్స్ చైర్మన్ హుస్నాబాద్ మున్సిపల్ గారు వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాము. మట్టా రాజిరెడ్డి గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అది కంటి హాస్పిటల్ ట్రస్ట్ మెంబర్ గారు, పందిల శంకర్ గారు, కవ్వ లక్ష్మారెడ్డి గారు, గంప వేణు గారు, ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గారు. మేము కాలేజీలో కొట్లాటల వారి దగ్గరకు పోయేటువంటి వాళ్ళం 86లో వారితో సాన్నిధ్యం పెరిగి నేను 87లో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు. కానీ విద్యార్థి దశలో ఆనాడు ఉన్నటువంటి అనేక పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి ఇక్కడ ఎదురుగా నా మిత్రుడు కర్ర శ్రీరాయ్ గారి కొడుకు కర్ర రాజశేఖర్ గారు ఉన్నాడు. అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాడు యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి
నేను అనుకున్న 1991 ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొండే సంపత్ గారు అప్పుడు మాంసం తినడం నేను కూడా వెంకటి గారు ఎన్ఎస్సీ నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్సీ నాయకులను ఎత్తుగడ రైస్ మిల్లో మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మాయి వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ జేసీ మల్లయ్య గారు విధంగా అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం బొమ్మాయి వెంకయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం. అందరం కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చౌరస్తాయి, నాగారము కరీంనగర్, దీనికి నాకా చౌరస్తా అనే పేరు పెట్టుకుని ఇక్కడ బొమ్మాయి వెంకయ్య విగ్రహం, పక్కన దేశీ చిన్నమల్లయ్య గారి, ఆ పక్కన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెట్టుకొని మనం బొప్పరా లక్ష్మి సారీ అదేవిధంగా పొత్తం వెళ్ళారెడ్డి గారిది, దాంతో పాటుగా దేశీ చిన్నమల్లయ్య గారిది ఇప్పుడు బొమ్మాయి వెంకయ్య గారు పెట్టుకున్నాం. నాకా చౌరస్తా నలుగురు ప్రముఖులైనటువంటి విగ్రహాలను ఏర్పరిచి ఒక మంచి ఫౌండేషన్ చేసుకొని ఈ చౌరస్తాను అభివృద్ధి చేసుకొని అందరికీ పొద్దున హుజూరాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి తప్పన ద్వారా దాన్ని ఆందోళన చెప్పడం కోరుతాను. ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాళ్ళు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోతారు. మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెప్తే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కానా వెంకరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, సతీష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తప్పకుండా వారు ఇచ్చిన మార్గదర్శకత్వం మేరకు చెప్పండి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ అని చెప్పిన ఇయ్యాలు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. సంవత్సరం అయితే పూర్తి చేసుకొని మీ అందరు ఆశీర్వచనంతో ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ బిడ్డ, హుస్నాబాద్ అనే పేరు హుస్నాబాద్తో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ఎక్కడైనా ఏ అధికారి దగ్గరికైనా, ఏ ఆసుపత్రికైనా, ఏ పాఠశాలకైనా మాకు హుస్నాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా దొరకకపోతే నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదేనమాట మనం చేస్తున్నాం. ఆ విధంగా 1986 నుంచి పరిచయమైన బొమ్మాయి వెంకయ్య గారు ఇలా నేను చెప్తాను. నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక, ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ అవుతుంది. ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు. బొమ్మాయి వెంకయ్య గారి దగ్గర నుంచి కూడా నేను ఆనాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది. చాలా రోజులు దాచిపెట్టుకున్నా 2 ఉంటాయి, 35 ఉంటాయి. 5, 6 మీరు చదివి అన్ని వరకు 20. ఆ విధంగా బొమ్మాయి వెంకయ్య గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాశాడు అలవాటు ఉండే. ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాం. నేను కూడా ఆ అలవాటును వారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలా దానికి నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాగితాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చెప్తాం. ఇంకా లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ గురు చొక్కారావు గారు కూడా చెప్తుండే ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటిని గౌరవించు. చట్టాన్ని కాక ప్రజలు ఆ విధానాన్ని కోరుకుంటే వాళ్ళతో ఉండు, లేదా చట్టాన్ని డివైడ్ కావద్దని చెప్తుండే. అందుకే ఇంత దీర్ఘకాలిక రాజకీయాల విద్యార్థి నాయకుడి నుంచి ఫుల్ టైమర్గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా 1987 తర్వాత 89లో ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా దగ్గర సత్యనారాయణ గారు ఉండి ఎంఎస్ఆర్ 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యే. ఆనాడు జగపతిరావు గారు గెలిచి ఓడిపోయిన ఆర్టీసీ చైర్మన్ ఉండ్రి. అప్పుడు చెన్నారెడ్డి గారు, దాని తర్వాత ఎన్జీఆర్ గారు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెదిరిమెల్లి గారు కరీంనగర్ తీసుకొస్తే ఆనాడు బొమ్మాయి వెంకయ్య గారు కీర్తిశేషుడు, సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు, మేము అందరం కూడా కలిసి ఆనాడు ఇండిపెండెంట్ గా గెలిచిన జగవంతరావుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి
కళాభారతిలో ప్రోగ్రాం పెట్టే కాడి నుంచి అనేకంగా ముందుకు పోయేటువంటి వాళ్ళం. ఆనాడు విగ్రహాలు నగేష్ ముద్రాలు పెట్టే విగ్రహాలు ఏ రోజు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఈ విధంగా అందరం కూడా కలిసి మరి ముందుకు పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటారు. ఆ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆనాడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కు పచ్చగడ్డేస్తే భగ్గుమైనటువంటి పరిస్థితి నుంచి చాడా వెంకరెడ్డి గారు, బొమ్మ వెంకయ్య గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన, ఘర్షణలో పరిస్థితి కాదు ఇది, సామరస్యంగా రాజకీయ పోరాటాలు ఉంటాయి తప్ప మరి ఈ చనిపోయేటువంటి విధానాలు, కొట్టుకోవట్లు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉండద్దు అనేటువంటి ఒక సామరస్యపూర్వక వాతావరణము, దాని తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము, ఇవన్నీ కార్యక్రమాలు పరిణామాలు జరిగినాయి. దానికంటే ముందు ఇంతకు చెప్పినట్టుగా ఒకవైపు నక్సలైట్లకు సంబంధించింది, మరోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ యొక్క పోరాటం గ్రామీణ ప్రాంతాల బాట గీస్తే బాటతో ఉండేటువంటి పరిస్థితులు కొట్టాటలు ఉండే. ఇవాళ అందరూ కూడా కలిసి ఒక డెమోక్రటిక్ సిస్టంలో నియోజకవర్గాల అభివృద్ధి కొరకు కలిసి చేస్తాం. పెద్దలు ఇప్పుడు కూడా చాలా దగ్గర అప్పుడప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల గురించి ఎప్పుడు సలహా సూచన చెప్తా ఉంటారు. నేను కూడా సతీష్ బాబు గారు అడుగుతూ ఉంటాం, ప్రవీణ్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి మాట నేను ప్రత్యక్షంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇలా పార్టీలకు సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు అంటే గౌరవించుకోవడం, రాజకీయంగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది లేకుండా చేయాలనేటువంటి మాట కూడా బొమ్మ వెంకయ్య గారు లాంటి దగ్గర నుంచి, చొక్కారావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వెంకటస్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర, సత్యనారాయణ లాంటి వాళ్ళ ఉద్దండుల దగ్గర రాజకీయ శిష్యరికం పొంది ఇలా మీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వచంతో వచ్చినాం. తప్పకుండా ఒక మాట మాత్రం విశ్వాసం తెలియజేస్తాను, ఎన్ని కార్యక్రమాలున్నా ఏదున్నా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి వాళ్ళందరూ చిరకాల ఆకాంక్ష అయినటువంటి గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్ట్ అంటే యాదికి వస్తుంది. ఒకరోజు చిగురుమామిడి బస్ స్టాండ్లో పెద్ద కుర్చీ తెచ్చి మహారాజా కుర్చీ చేసి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక కుర్చేసుకొని కడతా అన్నాడు. పక్కన ఎక్కడ మండలానికి వస్తున్నాడు ఆయన. కేసీఆర్ గారు పర్యటన ఉంది. ఆ రోజు రాత్రి ముందు చిన్నములకరు వస్తున్నట్టాడు. మేము చిగురుమామిడి బస్ స్టాండ్లో మహారాజా కుర్చీ చేసి రాత్రి వంట వార్పు పెట్టి ప్రోగ్రాం పెట్టినాం. రాత్రి లిఫ్ట్ చేసుకొని ఈ తోవలకే తీసుకొని కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టినాం. పాప పెద్ద మనిషి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పల్లెలో అంటే మేము బయట ఎక్కడ దొంగలుంటాం, మొత్తం రాత్రి అంతా పోలీస్ స్టేషన్ ఉంటాం. ఎందుకు? ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన చిరకాల వాంఛ అన్న రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజల పీఠభూమి ఎత్తైన ప్రాంతం, వీళ్ళ గుండె ల్యాప్టాప్ కంటే ఎక్కువ కూడా వరదకాలం అని కొట్టుకుంటా ఉంది. అది సాధించడానికి బొమ్మ వెంకయ్య గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, చాడా వెంకరెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత ఎన్నికల నినాదమే వరదకాలంలో నీళ్ళు ఎత్తిపోయడం అనేటువంటి పరిస్థితి నుంచి ఫౌండేషన్ వేసుకొని ముందుకు పోతే ఎవరి రాజకీయ విమర్శ కాదు, కానీ అది ఎప్పుడో పూర్తి కావాల్సిన అవసరం ఉండే. కారణాలు అనేకం, కానీ నేను ఎన్నికైనటువంటి కొద్ది రోజుల్లోనే అధికారులందరితో అనేక సమీక్ష 3 జిల్లా కలెక్టర్ల కింద ఉండేటువంటి అంశాన్ని పిలిచి సమీకరించుకొని సమస్యకు మందు తెలుసుకొని దానికి అనుగుణంగా అవసరమైతే నేను మంత్రి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పోయి బడ్జెట్ లో 431 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. ఇలా రాష్ట్రంలో బడ్జెట్ ఆమోదింపబడ్డటువంటి ప్రాజెక్టు మనం ఒక్కటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సరే కొడంగల్ ఉండొచ్చు, ఇతరత్రున్నా ఈ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపబడ్డాయి. కాలువలు తీయడానికి వస్తా ఉన్నారు. కొంత రైతులకు అక్కడిక్కడ ఇబ్బంది అవుతుంది, నాకు కూడా బాధ ఉండొచ్చు. 10 ఏళ్ల కింద ఎప్పుడో కాలువ తవ్వారు, దాని తర్వాత ఇప్పుడు అక్కడ అభివృద్ధి అయింది. సార్ ఇప్పుడు కాలువకు వస్తున్నాను, నేనేం చేయలేదు, క్షమించండి. ఎందుకంటే కాలువ నేను ఇంజనీర్ కాదు, నేను అలైన్మెంట్ మార్చమని చెప్తాలే. వాళ్ళ ఇంజనీర్ల ప్రకారం ఏ అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ ప్రకారంగా కాలువకు సహకరించండి. తొందరలో ఆ కాలువలన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతం అంతా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించే ఒక రైతు బిడ్డగా మా నాయన వ్యవసాయం చేస్తాడు. ఏదో వ్యవసాయ కష్టం తెలుసు. ఆ విధంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందించడంతో పాటుగా ఉత్పత్తి అయినవి కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ వాల్యుయేషన్ చేయాలని ఈ మధ్యనే మా మిత్రులు అక్కడపేట ఐలయ్య కావచ్చు, ఆ గ్రామానికి చోటపల్లికి సంబంధించిన పెద్దలందరూ ఇక స్థానిక నాయకత్వంతో కొంత ముందుకు వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని అనుకున్నాం. వాళ్ళు కొంత ముందు ఇదేమో తప్పుడు జరుగుతుంది కావచ్చు అనుకున్నారు, కానీ నేను చెప్పిన మీ అందరు ఆమోదంతో మాత్రమే ముందుకోతా, లేకపోతే మీకు ఎక్కడ అన్యాయం చేయాలని ఆలోచనతో ఇక్కడికి రాలేదు. బలవంతం లేదన్న పాపం వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరికీ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ముందు వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఒక్క పైసా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ
సంతోషంగా ఉంచే విధంగా మొన్న కూడా హైదరాబాద్ రావడం జరిగింది. కలిసి నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినట్టయితే మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేసుకునే విధంగా, నలుగురికి లాభం జరిగే విధంగా చేయాలనుకుంటున్నాం. విద్యాపరంగా, వైద్యపరంగా 150 పడకలు ఇంకా అదనంగా తీసుకొచ్చినాం. ఇలా మామూలు విషయంగా 50, 100 పడకల నియోజకవర్గాల్లో జరగని పరిస్థితులలో ఇప్పటికే 100 ఉంటే ఇంకో 150 పడకలు తీసుకొచ్చినాం. ఆ విధంగా ఇంకా భవిష్యత్తులో కొంత ప్రణాళిక ఉన్నది. టూరిజం పరంగానో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి పరిశ్రమలు తేవడమో ఇతరత్ర అవన్నీ కూడా గత నాయకులు ఇచ్చిన స్ఫూర్తి మేరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నేను ముందర పెట్టుకున్నటువంటి కార్యక్రమం చేసే సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంలో తప్పకుండా రాజకీయంగా మన అనుభవాన్ని, పెద్దల యొక్క అనుభవం తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అందులో బొమ్మ వెంకన్న గారు చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి నీతి సూత్రాలు, రాజకీయంగా విషయాలు చెప్పేటువంటి వారు. వారితో కలిసి అనేక సందర్భాలు గోదావరి గారు ఉప ఎన్నికలైతే పోయి నెల రోజులు అక్కడ ఉంటే ఇద్దరు కలిసి నాతో చాలా సన్నిహితంగా వయసులో చిన్నవాడైనా వెంకటస్వామి గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, బొమ్మ వెంకన్న గారు కావచ్చు. మాకు నిజంగా చెప్తానా ఆనంద మామూలు ఎన్ఎస్సీ పిల్లగాన్ని, కానీ వాళ్ళతో సాన్నిహిత్యం, వాళ్ళు చూపేటువంటి ప్రేమ వీటి జీవితంలో మర్చిపోలేను. ఆ యొక్క అభిమానమే చిరస్థాయిగా ఇళ్ల స్థాయిలో ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా మనవేస్తూ, మనం ఈ రోజు అందరూ చెప్పినారు ఏ విధంగా అయితే బొమ్మ వెంకన్న గారు ప్రేమ ఆప్యాయతలు దయచేసి ఎక్కడన్నా మా తిరుపతి కానీ మిత్రులు జర్నలిస్టులకు కానీ మా నాయకులకు కానీ అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూడా ఏదైనా కొత్త ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి మొహమాట లేకుండా మా శంకర్ చెప్పిన అన్న నేను ఎక్కడైనా కొత్త అంటే సరి చేయాల్సిందని చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి నేను ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా పెద్దలందరి యొక్క సూచనల మేరకు వాళ్ళ సంకల్పం ప్రకారంగా అన్ని రకాల అభివృద్ధి చేయాలి, సమగ్ర అభివృద్ధి చేయాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరికి ఏమనిపించినా సూచన కొంత సమయం, కొంత వర్క్ లోడ్ ఉండొచ్చు, ఏడాది అయిపోయింది మంచి కొంత నిమ్మలం అయిపోయి అయినాక ఇప్పటికే రోడ్లు ఇతరత్ర కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ప్రత్యేకించి ఒక ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే టాప్ మోస్ట్ ప్రయారిటీగా వాటిని పరిష్కరించే విధంగా తీసుకుపోతాననే మాట మనవి చేస్తూ మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా ఆనాడు ఇంతకుముందు చెప్తున్న స్టేడియం, ఎల్లమ్మ చెరువు, లేకపోతే ఇంకా చాలా కార్యక్రమం, బస్ డిపో, ఇలా బస్ డిపో, బస్ స్టాండ్ ఒక ప్రకాశవంతంగా ఎదిగే విధంగా తప్పకుండా మనం ముందుకు తీసుకొని వాళ్ళ ఆకాంక్షల్ని ఎక్కడున్న వాళ్ళ మేము ఆనాడు పెట్టినది బాగా అయింది అనుకునే విధంగా ఉండే ప్రయత్నం చేస్తారని కోరుతూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ ఉంటే ఓ రకంగా హుస్నాబాద్ గడ్డ మీద ఆయనకున్నటువంటి గుర్తింపుకు నిదర్శనం, ఆయన మంచి పేరుకు మార్గదర్శనం వహించేదానికి ఇది ఒక ఆనవాలుగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. బొమ్మ వెంకటేశ్వర గారు నిజంగానే అందరూ చెప్పినారు, చాలామంది చెప్పినారు, నేను ఎక్కువ విషయాలు చెప్పాలంటే చాలా చెప్పడానికి అవకాశం ఉంది. మా మధ్యలో స్నేహం ఉన్నది, అభిప్రాయ భేదాలు ఉంటాయి, పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి, మిత్రత్వం ఉన్నది, అప్పుడప్పుడు చర్చలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా బొమ్మ వెంకన్న గారు కరీంనగర్లో కూడా మంచి పేరు పరిస్థితి తెచ్చుకున్నాడు. ఒక న్యాయవాదిగా, తర్వాత కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా చాలా చొరవ చూపేవాడు, యువకుడుగా, ఉత్సాహకుడిగా అక్కడ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇందూర్కి నియోజకవర్గానికి ఎందుకు వచ్చినారంటే వాళ్ళది వాస్తవికంగా కోయడ మండలం, ఇప్పుడు ఊరుమంట అనేది రామచంద్రపురం మండలం, ఆ గ్రామానికి చెందిన వారు. అయితే నేను నా ప్రాంతానికి పోయి కూడా నేను అక్కడ సేవ చేస్తానే ఉద్దేశంతో వచ్చినాడు. సరే, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వాస్తవికంగా ఆటుపోట్లు అనేది తక్కువ కాదు. ఒకసారి జనతా పార్టీ పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వాస్తవమే, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా మరి నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓరావరి పోటీ ఉండేది ఎప్పటి వరకు 1983 వరకు. ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే ఎందుకు ఆ రకంగా సాగింది అనేది మనకు తెలుసు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీలే పరస్పరం సమన్వయం చేసుకుంటే పరస్పరం పోరాడు. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్తో పాటు సిపిఐ, వామపక్షాలు ఉన్నాయి. అంటే లౌకిక వ్యవస్థ నిర్మించేదానికి, లేకుంటే దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడే విషయంలో, ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో తప్పనిసరిగా కలిసి పనిచేస్తాయి. అయితే అప్పుడప్పుడు విభేదించడం జరుగుతుంది. వాస్తవికంగా బొమ్మ వెంకన్న గారు కూడా 2-3 సార్లు ఓడిపోయి ఆయన ఎమ్మెల్యే గెలిచాను. నేను కూడా 2-3 సార్లు ఓడిపోయి అనివార్యంగా నేను ఓడిపోయి నేను గెలిచాను. నా మీదనే ఆయన గెలిచాను.
99లో 11,000 ఓట్ల మెజార్టీతో నా మీద ఆయన గెలిచారు. 2004లో ఆయన మీద నేను గెలిచాను. అంటే ఈ రకంగా మాకు ఒక మరి పోటీ చేసుకున్న సందర్భాలే ఎక్కడ కలుసుకున్న ఆప్యాయతో పలకరింది, మనస్ఫూర్తిగా పలకరింది, ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో చర్చ జరిగినా మళ్ళీ మాట్లాడుకొని పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, మీ అందరూ కూడా గుర్తించాలి. యువకులు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం తావు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకపోవడానికి చాలా విశేష ప్రయత్నాలు సాగించడం జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్తున్నారు, ఇవాళ మార్కెట్ కమిటీలో ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మరి కమిటీలు వేయబడ్డాయి. అంతేకాదు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా శరిసగం తీసుకుని ఒక సమన్వయాన్ని పెంపించడంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు స్నేహభావంతో ఉండడంలో ఒక ఆనాడు బొమ్మ వెంకన్న గారి పాత్ర ప్రధానంగా ఉన్నది. నా వైపునున్న ఆయన వైపు లేకపోతే కలిసేది కాదు. అందుకనే పరస్పర సహకారం అని అన్నాను. అందుకనే వాళ్ళు కలిసే మేము కూర్చుండి మాట్లాడుకొని ఈ ప్రాంతంలో ఒక శాంతియుత వాతావరణం నెలకొనడంలో ప్రధాన పాత్ర పోషించ జరిగిందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. అయితే బొమ్మ వెంకన్న గారు నిజంగా ఆయన మరి ఆఖరి దశలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భంలో కూడా మేము ఇక్కడ కలిసిపోయి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కలిసి మనకు డిగ్రీ కాలేజ్ వచ్చాం. డిగ్రీ కాలేజ్ వచ్చే పరిస్థితి లేదు, ఇద్దరం కలిసిపోతే తప్ప వచ్చే పరిస్థితి లేదు, నా వల్ల కూడా అయ్యే పరిస్థితి వాస్తవం చెప్తా ఉన్నాను. అందుకంటే ఒక బలం, ఒక శక్తి ఇద్దరం కలిసిపోతే డిగ్రీ కాలేజ్ వచ్చింది, అంతే ఈ ప్రాంత అభివృద్ధి వచ్చింది. అందుకనే ఇవాళ సరే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి ఈ వరదకాల పోరాటం నిర్వహించినప్పటికీ కూడా, అనేక త్యాగాలు చేసినప్పటికీ కూడా మరి ఆనాడు మరి బొమ్మ వెంకన్న గారు మేమంతా కలిసి మరి సాయిరెడ్డి గారు కూడా, కేంద్ర సాయిరెడ్డి గారు కూడా కలిసి పోరాటం చేసిన సందర్భాలు. అయితే ఏదైనా మరి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జనయజ్ఞం భాగంగానే మన ఈ ఇందూర్తి ప్రాంతానికి, ఉస్మానాబాద్ ప్రాంతానికి ఒక కళ, జనకళ వచ్చింది. బొమ్మ వెంకటేశ్వర గారు అంతా కూడా కలిసి వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చి ఇదే ఉస్మానాబాద్లో భారీ బహిరంగ సభ చెప్పి ఆనాడే తోటపల్లికి, గౌరెల్లికి, గడ్డిపల్లికి ఈ ప్రాంత 2,20,000 ఎకరాలకి వరదకారు నీళ్ళు అందించడానికి విశేష కృషి చేశాం. అంటే గతాన్ని వాళ్ళు ఇంకా పూర్తి కాలేదు, అనివార్యంగా కాలేదు. ఎందుకు కాలేదు విషయం వేరు. అయితే ఇప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకుంటారే సామెతలాగా మనకు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి నిలబడ్డాడు, గెలిచిన వాడు ఇప్పుడు మంత్రి అయినాడు. మంత్రి గారు అక్కడ మంత్రి కాదు, మంత్రితో పాటు నోరు గల్ల మంత్రి అయినాడు. అసెంబ్లీలో కూడా నోరు మరి ఏ సందర్భం వచ్చినా కూడా మాట్లాడతారు. అందుకనే మనకు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా సాగుతాయి అని నేను అనుకుంటున్నా. మొన్న ఈ మధ్యలో ఇంజనీర్లతో కూడా మాట్లాడినాను, అందరితో కూడా మాట్లాడినాను. గండిపల్లి రిజర్వాయర్ అది వరదకాలం లేదు, కానీ స్పెషల్గా ఆ ప్రాంతానికి నీళ్ళు రావాలి మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటే ఇంకా 44,000 ఎకరాలు కాదు. ఇట్లా గౌరవ రిజర్వాయర్ కొన్ని సమస్యలు ఉన్నాయి, చూసుకోవాలి. ఇందుకు చాలలు ఇంకా మిగతా అన్ని కూడా చేసుకోవడం. అంతేకాదు ఇక్కడ ఇప్పుడు రైల్వే శంకుస్థాపన చేసినంటే ఇంకా మరి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం సెంటర్ను తీసుకురావడానికి అప్పుడు నేను స్వయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పోస్ట్ మార్టం సెంటర్ పెట్టించాం, ఎక్కడికో కరీంనగర్కి ఎక్కడికో పోవాలి. అలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకని ఇవాళ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవన్నీ అనేక సమస్యలు, పోల్టు ఇవన్నీ చెప్తూ పోతే ఎంత అని చెప్పొచ్చు. కానీ ఏదైనా ప్రభుత్వంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మనకు బాగా అభివృద్ధి అయింది. మరి మధ్యలో దెబ్బతిన్నది. ఇవన్నీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ సందర్భంగా మనం మాట్లాడుకుంది ఏంటంటే ఇవాళ మళ్ళా మనం ఇవాళ ఏదేమైనా తెలంగాణ శాసనసభలో ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ వచ్చింది ఇవ్వాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందులో కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి మేము కూడా ఇవాళ మిత్రపక్షమే. ఇవాళ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నా మేము మరి కాంగ్రెస్ పార్టీ మేము కలిసే ఉన్నాము. ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలి. మనకు వ్యక్తిగత పోగడలు, అన్ని వర్గదోళ్ళొద్దు, ద్వేషాలొద్దు, ఆప్యాయతలు, ప్రేమలతో, అనురాగంతో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి పోరాడదాం. ఇప్పుడు నిజంగా నేను అప్పుడప్పుడు మా ఊరికి పోతే అనిపిస్తాయి, చాలా ఊర్లకు వచ్చేసినాయి, ఇంకా చాలా ఊర్లకు వస్తే ఇక మరి పొన్నం ప్రభాకర్ ఆఖరి ఇప్పుడు ఎందుకంటే ఆయన హయాంలో ఈ ప్రాంతం అంతా మరింత మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను మరిపించే పరిస్థితుల్లో మన ప్రాంతం సస్యం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మనం అందరం కూడా వారు చేసిన సేవలకు గుర్తుగానే ఇవాళ ఇంతసేపు ఆలస్యమైన మనం అందరం కూర్చున్నాం. నిజంగా
వారి ఆశ వారి ఎందుకంటే వారికి ఉన్న అనుబంధం సంబంధం వారితో ప్రేమ చెప్తున్నారు. ఒక్కొక్క తల్లి చెప్పింది, ఒక అక్క చెప్పింది, ఒక చెల్లి చెప్పింది, ఒక అన్న చెప్పిండు, తమ్ముడు చెప్పిండు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు, అప్పుడు ఉన్నటువంటి ప్రేమలు, ఆ తర్వాత ఆయనతో ఉన్న సంబంధం, అనుబంధం అవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. ఇంకా చాలా మంది గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమయం కాలతీతం అయింది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా బొమ్మ వెంకన్న గారు ఆశించింది ఇందూరు నియోజకవర్గ సమగ్రబ్ది కావాలని కోరుకున్నాడు. మేము కూడా అందరం కృషి చేసినాం. ఇప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారు కృషి చేస్తారనే ఆశాభావం నాకైతే ఉన్నది. మీ అందరికి ఉన్నదే? మీ అందరికి ఉందా? ఓకే, వెరీ గుడ్. అందుకనే రానున్న కాలంలో మనం తప్పనిసరిగా ఈ ప్రాంత సమగ్రం కృషి చేద్దామని చెప్పేసి ఎలేపస్సు బొమ్మ వెంకన్న గారు ఆయన శాస్త్రంగా, ఆయన ధన్యజీవి, మరి అందరి హృదయాలు ఈ ప్రాంత ఉదయాలు శాస్త్రంగా నిల్చున్నాడు. కాబట్టి వారి ఆశయాలు అంటే మనంతా కలిసి సమన్వయంతో ఉండడమే వారి ఆలస్యం లక్ష్యం. కాబట్టి మన మనుషులంతా మనం ఒకటే అనేటువంటి గీతంతో ముందుకు వెళ్దాం. ఆ రకంగా వారికి గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం అంటే అప్పుడు సూచించిన బొమ్మ వెంకన్న గారి ఐకమత్యం, వారి సూచనలు, సలహాలు, మరి యువత రాజకీయాలకు రావాలని ఎంతగానో యువతను ప్రోత్సహించి చైతన్యపరిచిన బొమ్మ వెంకన్న గారిని మనం తనకు పదవి అక్కర్లేదు, తన పేరును తలుచుకోవాలంటే, తన పేరును ఎవరికన్నా చెప్పాలంటే పదవులు ఓ ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేనో చెప్పనవసరం లేని పేరు బొమ్మ వెంకన్న. మరి తనని ఎంతగానో ప్రతి విషయంలోనూ హుస్నాబాద్ అభివృద్ధిలోనూ మనం అన్నీ ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి సిపిఐ విస్తృతంగా ఉన్న పరిస్థితులలో కూడా యువతను చైతన్యపరిచి రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరింత చైతన్యపరిచిన వారిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము. వారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నామంటే వారు చేసిన కృషి. మరి ఇంత పెద్ద వేదిక మీద కూడా పార్టీలకు అతీతంగా కూడా వారిని కొలుసుకుంటున్నాము. మనందరి ముందు భౌతికంగా లేకపోయినా కూడా మన అందరి మదిలో ఉంటున్న బొమ్మ వెంకన్న గారిని వారి ఆశయాలను, సూచనలు కూడా మన యువతకు ముందుకు తీసుకుపోవాలి. అంటే అంత మంచి చక్కటి సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, న్యాయవాదిగా, కార్మిక నాయకునిగా ఏ ఒక్కటి ఇది లేదు అనకుండా ఆపదలో కానివ్వండి, కష్టంలో ఇలా చనిపోయినరు కార్యకర్త అని కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా, సామాన్య ప్రజలు చనిపోయినా కూడా వారింట్లో వచ్చి వారికి సానుభూతి పరామర్శించేది. ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏ విధంగా అయినా కూడా వారింట్లో వారి ఉండడము ఒక ప్రత్యేకత. ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుంది ప్రతి ఒక్కరితోటి. అంటే ఇక్కడ యువత అంత ఇదిగా వాళ్ళని గుర్తు చేసుకుంటారు. చిన్న పిల్లవాడికి కూడా ఇతను మాజీ ఎమ్మెల్యే చెప్పడము అవసరం లేదు, బొమ్మ వెంకన్న అని చెప్పుకుంటే చాలు. అట్లాంటి ఒక తన ఫోటో అని మధ్య నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిందంటే కూడా బొమ్మ వెంకన్న గారి స్ఫూర్తి అని. కరీంనగర్లో కూడా విగ్రహావిష్కరణకు మా చక్రవర్తి గారు పిలిస్తే ఆ రోజు కూడా అక్కడ పోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక చూస్తున్నా, ఇంతకు మొదలు మీది కొట్లాట గడ్డ ఉండే కానీ ఇవాళ ప్రశాంత వాతావరణంలో ఇప్పటికీ మీరందరూ ఒకటే స్టేజ్ మీద కూర్చొని ఉండు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కూడా మా గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ ఈ వాతావరణం లేదు. మరి మీరందరికి కూడా అందరు చెప్తారు బొమ్మ వెంకన్న గారి అభివృద్ధి గురించి. మరి మీ అందరికీ అదృష్టం అనుకుంటా. ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు మళ్ళీ మీకు ఇంకో నాయకుడు దొరికిండు. పొన్నమన్న మీకు ఎమ్మెల్యేగా రావడము, మినిస్టర్ అవ్వడము మీ అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఆ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మేము మా ప్రాంతంలో చూస్తాం, ఇప్పటికీ మా దగ్గర గీతారెడ్డినే గుర్తు చేస్తారు. అభివృద్ధి చేసింది ఎవరు కూడా మర్చిపోరు. ఆమె ఆ విధంగా డౌన్ టు ఎర్త్ ఉండి అందరితోని ఒక సామాన్యురాగల్లా ఉండే. మరి ఇప్పుడున్న బొమ్మ వెంకన్న మీకు అట్లనే ఉండే, ఇప్పుడున్న పొన్నమన్న కూడా మీకు అట్లనే ఉండు. కాబట్టి మీరందరూ కూడా అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఆ మహా వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతుంటుంటే మేము అనుకున్నాం మరి ఇటువంటి నాయకులతో మేము దూరంకేం చూసాం కానీ కలిసి ఎప్పుడు కూడా పనిచేయలే. అందుకోసం మీరు అందరూ అదృష్టవంతులు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఇంతకు ముందే పెద్దలు మీరు చెప్పిన స్ఫూర్తి వాళ్ళు అప్పుడు ఇచ్చిన మాట మొన్న పునాది వేసాడు రైల్వే ట్రాక్ అని. అంటే ఇవాళ రైల్వే లైన్ రావాలంటే
ఎంతో చేసి పెట్టుకొని ఉండాలి. మా దగ్గర ఎప్పుడో 20 ఏళ్ళ కింద రైల్వే లైన్ అని గజ్వేల్ టు సిద్దిపేట అనేసారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు పని కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ప్రాంతం కూడా మంచి అభివృద్ధి చేసి అందరు కూడా బొమ్మ వెంకన్న గారి కానీ మా పొన్నమన్న గారి గుర్తించిన విధంగా వాళ్ళిద్దరూ జోహార్ బొమ్మ వెంకన్న గారు, జోహార్ బొమ్మ వెంకన్న గారు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందిన మాజీ శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారికి, గజ్వేల్ మాజీ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సిద్దిపేట తుమ్కుంట నర్సారెడ్డి గారికి, కేడం లింగమూర్తి గారికి, చంద్రన్న గారికి, తాళూరు శ్రీనివాస్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదరి ఆకుల రజిత గారికి, అదేవిధంగా ఐలేని అనితారెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు అక్క వన్నమ్మ చిత్తారి పద్మ గారికి, అదేవిధంగా సరోజనమ్మ గారికి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు చిరుమావిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారికి, పిసిసి సీనియర్ నాయకులు మెంబరు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున సమయం ఎక్కువ లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లకు, నాయకులకు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన పెద్ద ఎత్తున వచ్చిన బొమ్మ వెంకన్న గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, ఇవాళ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ పెద్దలు బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా కుటుంబం తరఫు నుంచి మొట్టమొదటిగా చేతులెత్తి శిరస్సు వంకించి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపైన బొమ్మ వెంకన్న గారి ఈ ప్రాంతంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తూనే వచ్చినారు. ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి ఆర్నిశలు తపనతో అధికారంలో ఉన్నా లేకున్నా, మరి కష్టాలు వచ్చినా అధికారం ఎన్నడూ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వీడకుండా మరి పోరాడుతూ ఒకసారి శాసనసభ్యులై మరి ఈ ప్రాంతానికి తను ఒక్కసారి గెలిపించినందుకు ఏ విధంగానైతే తను అభివృద్ధి చేసే విధంగా మరి పేద ప్రజలకు ప్రత్యేకంగా బలైన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలన్నది ఒక తపనతోని తను కృషి చేసిండ్రో, ఇవాళ ఆ కృషి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధిపై తీసుకుపోతా ఉన్నది. ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఏ విధంగానైతే తను చేసుకున్నారో ఇవాళ మరొకసారి మరి మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ద్వారా ఈ ప్రాంత బలహీన వర్గాల నాయకత్వానికి మొగ్గు చూపి మరి ఇవాళ అభివృద్ధిపై పరుగులెడుతున్నది. మరి అదేవిధంగా చూసుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు విషయంలో అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి సాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం యువజన కాంగ్రెస్ సభ్యులం ఏ విధంగానైతే ఈ ప్రాంతం అప్పుడు మరి అభివృద్ధి లేకపోతే ఇక్కడ డార్క్ ఏరియా ఉండి మరి వరద నీళ్ళు లేకుండా, వర్షం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గుండె చప్పుడు నేను వింటున్నా, ఈ ప్రాంతకు వరదకాలు కావాలి, ఈ ప్రాంతకు గౌరవల్లి ప్రాజెక్టు కావాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడున్న చాడ వెంకటరెడ్డి గారి శాసనసభ్యుల గారి నాయకత్వంలో గౌరవల్లి ప్రాజెక్టు దానికి శంకుస్థాపన వేసింది. మరి ఇవాళ ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పడానికి ఇవాళ రాజకీయం కాదు, కానీ మరి ఏదో అతిశక్తి మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీను వివిధ పార్టీల పొత్తులో వచ్చినప్పుడు మరొకసారి ఇవాళ మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు మరి ఈ ప్రాంతంలో నీళ్లు పరవళ్ళు దొక్కే విధంగా ముందుకు వస్తూ ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇది చెప్పడం రాజకీయ అంశం కాకుండా బొమ్మ వెంకన్న గారు ఏ విధంగానైతే ఈ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చేందుకు తన జీవితం మొత్తం దారబోసిండని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇవాళ మా కుటుంబం పైన మీరు ప్రేమ చూపెడుతున్నది ఇది 99% తన మీద ఉన్న అభిమానము, తన ఇచ్చిన నాయకత్వాన్ని మీరు గుర్తింపు చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం అసహ్యం లేదు. ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికీ ఆలస్యమైంది. ఇప్పుడు పెద్దలు
అదేవిధంగా చిన్న వినపం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లను అందరినీ పిలకపోవడం క్షమించండి. కింద ఎవరున్నా కూడా మరి అక్కన్నపేట కానీ పిలిచిండ్రా మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయచేసి వేదికపై రాగలరని చెప్పి విన్నపము. మహిళా కాంగ్రెస్ సోదరుమణులు కూడా ఎవరైనా ఇబ్బంది పడకండి, పైకి రండి దయచేసి. కింద ఇంకా వివిధ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అనుకొని కింద ఉండిపోకండి. ఇది ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దయచేసి మిగతా పార్టీకి సంబంధించిన లోకల్ కౌన్సిలర్లు ఎవరున్నా కూడా దయచేసి వేదికపై రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హుస్నాబాద్ ఇందుర్తి ప్రాంతంలో నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పాల్పంచుకోవడానికి ఇందుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకొని వచ్చి మరి నిజంగా వెంకన్న గారు ఒక 4 సంవత్సరాలన్నర శాసనసభ్యునిగా ఉండి అయినా ఇందుర్తి నియోజకవర్గాన్ని నేను విడిచిపెట్టా పట్టువదలని విక్రమార్కునిగా నేను ఇక్కడ అధికారం ఉన్నా అధికారం లేకున్నా పని చేస్తా అని ఈ ప్రాంతాన్ని మరి ఇలా వెంకన్న గారి అభిమానులు ఇవాళ వాళ్ళందరూ ఒక దెబ్బలాగితే డాక్టర్ దగ్గరికి పోతాం, రాజకీయంగా గాయమైతే లీడర్ నమ్ముతాం. ఇందుర్తిలో వెంకన్న గారు మరి నిజంగా ఆయన ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకునిగా, కార్మిక నాయకునిగా ఎన్నో డిపార్ట్మెంట్లకు కూడా చాలా మంది అభివృద్ధి గురించి చెప్పారు. నా పర్సనల్ లైఫ్లో నేను వెంకన్న అంకుల్ని చూసింది మా పెళ్లి జరిగిన రోజు. ఆ రోజుల్లో మాకు వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరంటే వెంకన్న అంకుల్ గారు. తను వచ్చి రాగానే ఫస్ట్ మా సార్కి బాగా అనుబంధం. అప్పటిదాకా తన గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం చూడడం అప్పుడే. ఇట్లా గట్టిగా పట్టుకొని గుడ్ గై అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది నా జీవితం చాలా బాగుంటుంది. ఇంత మంచి వ్యక్తి తనని మెచ్చుకున్నారు కదా. నిజంగా చాలామంది వెంకన్న అంకుల్ వాళ్ళు ఇంట తిన్న గురించి మాట్లాడుతున్నారు కానీ మా సారు ఎస్ఐగా హుస్నాబాద్లో చేసినప్పుడు ఒక 9:30 రాత్రి 10:30 అయినప్పుడు మా సార్ ఫోన్ చేసి అరే సీను ఒక 4-5 భోజనానికి వస్తున్నాం రా అంటే మా సార్ నాకు ఫోన్ చేయగానే వచ్చి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు సీను బాగున్నవారా అంటే ఆయన నుండి మా భార్యను గుర్తుపడుతున్నావా అంటే ఒక మాట అన్నారు అంకుల్. అదేందిరా ఆమె చేత అర్ధరాత్రి వండించుకొని తినొచ్చినా నేనెట్లా మర్చిపోతారా అన్నారు. నిజంగా ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ రోజు నేను అనుకున్నాను మనం ఎక్కడ ఏ సహాయం పొందినా ఏది తిన్నా ఏం చేసినా మనం గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు శాసనసభ్యుడిగా తను ఎన్నుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే 2 బొమ్మ వెంకన్న విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, నియోజకవర్గం హుస్నాబాద్ ఇందుర్తి నుండి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నేను ఇవాళ ఇట్లా మాట్లాడడానికి ఇంట్లో నుండి బయటకు తీసుకురావడానికి నాకు బొమ్మ కన్నా నన్ను ఒక కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు తల్లి నువ్వు బాగా సక్సెస్ అవుతావే, నువ్వు బాగుంటావని నా కుటుంబానికి ఎంతో దగ్గర ఉన్నాడు. కుటుంబానికి ఒక మున్నూరు కాపు బిడ్డ కాకుండా ఒక కరీంనగర్ ఒక రామచంద్రపూర్లో పుట్టి కర్నాల్లో ఒక మున్నూరు కాపు బిడ్డగా ఇవాళ ఒక వెల్మా కానీ రెడ్డిస్ కానీ ఎవరు కానీ వెంకన్న అని పిలుచుకునే లెవెల్ ఎదిగిన వెంకన్నకు ఇవాళ మనము హుస్నాబాద్లో విగ్రహాన్ని పెట్టుకొని ఆవిష్కరణ చేసుకోవడానికి చాలా సంతోషం. నాకు ఈ ప్రభాకర్ అన్న ఆ దేవుడు వెంకన్న తీసుకుపోయిండు, మళ్ళీ అదే రూపంలో మళ్ళీ హుస్నాబాద్కు మన ప్రభాకర్ అన్నని తీసుకొచ్చిండు. చాలా సంతోషం. ఇది హుస్నాబాద్ అభివృద్ధి దేశంలో తీసుకుపోవడానికి మరో దేవుడు మళ్ళా ప్రభాకర్ అన్నని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. 1% మాత్రమే వారికి మనము రిటర్న్ ఇచ్చినాము. 99% వారి నుంచి మనం తీసుకున్నాము. వారి భూమి మీద లేకున్నా కూడా మన మనసులో మదిలో ఎప్పుడు కూడా మరవకుండా ఉంటారని ఈ ప్రాంతములో తిరిగినటువంటి ప్రతి నేల, ప్రతి ఊరు, ప్రతి చెట్టు, ప్రతి పక్షి కూడా
బొమ్మ వెంకన్న అంటే కిలకిల్లలు ఆడే ప్రాంతము తప్ప ఎక్కడ కూడా బొమ్మ వెంకన్న గారిని మరపురాని ప్రాంతము. మా అక్కనపేటతో కూడా వారికి మంచి అనుబంధం ఉంది. ఒక విద్యార్థిని మాత్రమే ఆ విద్యార్థిని పలకరించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి బిఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవడానికి నాకు తోడ్పడ్డటువంటి గౌరవనీయులు మా బొమ్మ వెంకన్న గారు. నిజంగా నేను 1980లో బిఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయ్యి వచ్చి ఆ సంవత్సరంలోనే నాకు ఉద్యోగం దొరికింది. ఆ దొరికిన వెంటనే అప్పుడు ఇందిరాగాంధీ జైలు పాలైనప్పుడు ఆ బస్సులు తగలబెట్టడం కానీ కాలబెట్టడం కానీ మా యువకులను చేయాల్సిన పరిస్థితి అప్పుడు మేము కొందరం మాజీ స్వర్గీయులు పశ్చిమట్ల రాములు గారు నేను కొందరు కలిసి బస్సును కాలబెట్టడం అనేది టైర్లు కాలబెట్టడం అనేది జరిగింది. కాబట్టి అప్పుడు మమ్మల్ని జైలు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టడం జరిగింది. వెంటనే బొమ్మ వెంకన్న గారు వచ్చి వారిని వదిలేయండి, వాళ్ళు విద్యార్థులు, వాళ్ళు మాత్రం ఏమి దొంగలు కాదు లంగలు కాదు, మాకు జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న వాటికి తోడ్పడుతున్నారు వారు విద్యార్థులు వాటి వారు వెంటనే వదలాలంటే వదిలేయడం కూడా జరిగింది. తెల్లవారితేనే నేను ఉద్యోగంలో చేరేవాడిని. నా మీద ఏ కేసు లేకుండా కూడా చేసి నన్ను ఉద్యోగానికి చేరుకోవడానికి తోడ్పడినటువంటి వ్యక్తి శ్రీ బొమ్మ వెంకన్న గారు. తర్వాత జరుపుకోవడం ఇవాళ నాకు ఎంతో సంతోషం. మరియు పెద్దలు బొమ్మ వెంకన్న గారు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినారు. మరి ఈ ప్రాంతం అప్పుడు నక్సలైట్లకు ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి కార్యకర్తలు ఎందరో బలైనటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఆ పరిస్థితులలో ఈయన లాయర్గా ఇటు నాయకుడిగా పనిచేసినటువంటిది బొమ్మ వెంకన్న. మరి కొన్ని సందర్భాలలో కొందరు కార్యకర్తలు కొన్ని సమస్యలల్లో జైల్లో పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటు పరిస్థితులలో సద్దును సుత తీసుకుపోయి ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీ బొమ్మ వెంకన్న గారు. మరి కొందరు కార్యకర్తలు బాధలు పడతా ఉంటే చూడలేనటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. మరి జనతా పార్టీ నుంచి ఒకసారి ఓడిపోయాడు. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని. మరి అప్పటికే నేను బొమ్మ వెంకన్నకు ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నా. మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అప్పుడు సిపిఐ పార్టీకి కాంగ్రెస్ ప్రయాణం చేసినాం. మరి అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఇందూర్తి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ఈరోజు ఒక నాయకునిగా నిలబెట్టిన గొప్ప నాయకుడు. మరి అంతేకాదు నేను తనతో పాటు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఒక పత్రికా విలేకరి ఉండి పత్రికా విలేకరి కూడా ఆయనతో ఉన్నటువంటి చనువు చాలా ఉండే. ఆ తదనంతరం మరి రాజకీయాల్లోకి రావడం, మరి రాజకీయాల్లో ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క సలహా మేరకు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి 1995లో నేను పత్రికా రంగానికి వదిలిపెట్టి ఎంపీటీసీగా పోటీ చేసి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మరి చేరడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి. సార్లు ఈ ప్రాంతం నుంచి ఓడిపోయినా ఎప్పుడు కూడా చెక్కు చెదరలేదు, నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరి అనేక మంది ఇక్కడ అమాయకులు మరి నక్సలిజంలో వాళ్ళు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో కూడా చాలా మందికి జీవం పోసి వారు ఈరోజు బతుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వెంకన్న గారితో మరి మాకు ఉన్నటువంటి అనుభవం సందర్భాలు చాలా ఎక్కువ ఉండే. మరి అంతా అలాంటి గొప్ప నాయకుడిని మళ్ళీ ఇప్పుడైతే మేము చూడలేదు. కాబట్టి వెంకన్న గారికి విగ్రహావిష్కరణలో నాకు ఇచ్చినట్టు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియదు. ఘనతకు ఆనాడు వారు వేసినటువంటి పునాది. అప్పుడు సర్పంచ్గా కొలిశెట్టి శివయ్య గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మాకు చాలా చాలా సహకరించారు, వెన్నుదట్టి ప్రోత్సహించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉండాలి, నువ్వు అన్ని అఫీషియల్స్ తోటి కలిసి ఉండాలి, అందరినీ నీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే ఆ తర్వాత ఉన్నటువంటి శాసనసభ్యులు చాలా వెంకటరెడ్డి గారు చాలా చాలా సహకరించారు. మేము చాలాసార్లు చూసేది ఇటువంటి మీటింగ్లలో మమ్మల్ని పిలిపించుకొని ఏమున్నాయి సమస్యలు చెప్పండి అని వేదిక మీద మాట్లాడించినటువంటి వ్యక్తి. అట్లనే 6 సంవత్సరాల క్రితం గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ డిపో వెనుక గ్రౌండ్ లోపల కూడా మాతో అన్న చెప్పండి మీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంది అని అన్నాడు. అప్పుడు మేము స్టేషన్ జనగామ నుంచి హుస్నాబాద్ మీదుగా కొత్తపల్లికి రైల్వే లైన్ లేదా ఒక మంచి రోడ్డు కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు వారు ప్రకటించారు, నేను గెలిస్తే తప్పకుండా చేస్తాను. అప్పుడు గెలవలే,
గెలిచిండ్రు, దానికి పునాది వేసిండు. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ విధంగా ఒక శాసనసభ్యులు ఆనాడు మాకు నేర్పినటువంటి ఒక మంచి పాఠం మేము బొమ్మ వెంకన్నతో అట్లే ఉన్నాం. చాలా వెంకటరెడ్డి గారితో, ప్రవీణ్ రెడ్డి గారితో, సతీష్ కుమార్ తోటి రాజకీయాలను దూరంగా పెట్టి ఈ ప్రాంతం పక్షాన మనకి ఏం కావాలి, మేము ఎక్కడో వెనుకనే ఉంటాం కావచ్చు, కానీ ఒక చర్చ చేస్తాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్తాం. దాన్ని గౌరవ మంత్రివర్యులు అయితేనేమి, పాత శాసనసభ్యులు అయితేనేమి, డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, నిజంగా ఇలా బొమ్మ వెంకన్న గారు చనిపోవడం లేకపోవడం అనేది దురదృష్టం. కానీ నాకొక ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా అంతే ముఖ్యం. నిజంగా ప్రభాకర్ గారు వేసేటువంటి హుస్నాబాద్ కరీంనగర్ రోడ్డు బహుశా ఈ విధంగా పోతుంది రాంగొప్పంగా ఈ విగ్రహాన్ని చూశారు. ఒక 4-5 రోజుల క్రితమే ఉండే అనివార్య కారణాల వల్ల మన మంత్రివారి టైం అడ్జస్ట్ కాక వాయిదా పడ్డది. ప్రత్యేకంగా రేపు పుట్టినరోజు ఉన్నది కాబట్టి రేపు అయ్యాలా చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభాకర్ అన్న ఈ బొమ్మ వెంకన్న అంటే ఆయన అసలు పేరు బొమ్మ వెంకటే. చాలా సుదినం 76 సంవత్సరాల క్రితం 1948లో ప్రపంచ మానవ హక్కుల రోజు ఇది. తను కూడా అడ్వకేట్గా ఉండి మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక నాయకుడిగా, పేద ప్రజల హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక నాయకుడిగా, కరీంనగర్లో ఎన్నో కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడిగా, తర్వాత ఎన్నో హాస్పిటళ్లకు దాన్ని స్థాపించడానికి అధ్యక్షుడిగా, క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత కంటి రేకుర్తి హాస్పిటల్, ఎన్నోసార్లు కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, 1989లో హుస్నాబాద్కు ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేసి ఆయన చనిపోయేంత వరకు 2 దగ్గరగా చూసినాం. వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసినాం, వాళ్ళ ఇంటి మనుషుల్లాగా అయినాం. మన ప్రభాకర్ అన్న కూడా బొమ్మ వెంకన్న గారికి చాలా ఆప్తుడు. బొమ్మ వెంకన్న గారు బాగా ఇష్టపడతారు ప్రభాకర్ అన్న కూడా. ప్రత్యేకంగా బొమ్మ వెంకన్నకు ప్రభాకర్ అన్న కూడా చాలా అనుబంధం ఉంది. అదేవిధంగా చాడ వెంకరెడ్డి సాబ్ సిపిఐలు ఉన్న, బొమ్మ వెంకన్న గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్న, రాత్రి 1 గంటకు చాయ్ తాగిచ్చి మన పార్టీ గౌరవాన్ని మనం గౌరవించాలి అని చెప్పి వెంకరెడ్డి సాబ్ మాట్లాడేటప్పుడు చెప్తాడు. కంపల్సరీ సగం వారు ప్రకటించారు. కాబట్టి మన వేదిక మీదకి ఇప్పుడే వచ్చిన మటరాయన గారు, వారు అప్పుడే వచ్చారు. మటరాయన గారు అన్న దీంట్లో కూర్చోరు అన్న వెంకరెడ్డి సాబ్ కూడా వాళ్ళ దగ్గర హుస్నాబాద్ సంబంధించిన సమస్యల మీద ఇక్కడ అంబేద్కర్ అమలు సంఘం పెట్టడానికి, ఇందిరా అమలు సంఘం పెట్టడానికి, ఇంకా నెహ్రూ చైతన్య అమలు సంఘాలు పెట్టడానికి ఆయన చాలా సహకరించాడు. పని చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం ఉన్నవాడు. ఎప్పుడు ఎందుకు లింగమూర్తి నువ్వు రిజర్వేషన్లు అడుగుతావు, నువ్వు ఓపెన్లో కొట్లాడితేందని నన్ను ఓపెన్లో కూడా నిలబెట్టాడు శబ్దాల మీద. అప్పుడు అంటే ఆయన ఓపెన్ కాంపిటీషన్ మనం తట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేసే వ్యక్తి మన అదే పునాదిగా తీసుకొని, దాన్నే ఒక ఫండమెంటల్గా తీసుకొని ప్రభాకర్ అన్న అయితే చట్టం దిక్కుందాం లేదా ప్రజలు దిక్కుందాం అనేటువంటి ఆలోచన చేసి ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని తీరులు అభివృద్ధి చేయడానికి విద్య, వైద్యం, కార్మిక రంగం, వ్యవసాయ రంగం, మహిళా రంగం, ఆటలు, ఇట్లా అన్నిట్లలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎవరు గెలిచినా వాళ్ళకి మనం సహకరించాలి. అలాంటి ఆలోచన ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ బాగా దగ్గర ఉంటుంది. మేము కూడా కలిసి స్కూల్ మల్టీపర్పస్ స్కూల్ తీసుకుపోయాను. ఇది నా గ్యాప్. ఆ తర్వాత రాజకీయం కూడా మేము అప్పటి నుంచి రాజకీయ మనస్పర్ధలు ఏమో ఉన్నా, విధానాలు ఎత్తి ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం మేము చాలా దగ్గర మనుషులు. ఇంకోటి ఏంటంటే కొన్ని రాజకీయాలలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా నిష్పక్షపాతంగా నేను మాట్లాడితే సరే అని యాక్సెప్ట్ చేసేది అటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన జనతా పార్టీ నుంచి ఇటీవలనే ఆయన ఆఫీస్ పెట్టారు. తోటపల్లి నుంచే ఆయనకు అప్పుడు ఈ తోటపల్లిలో ఉన్న వ్యాపార వర్గాలు అందరూ ఈ హుస్నాబాద్లో వచ్చేసారు. ఇక్కడ మా వాళ్ళే ఉండేది, వాళ్ళే షెల్టర్ ఇచ్చినప్పుడు అట్లా. ఆ తర్వాత కూడా ఆయన మేము అనేది ఏంటంటే నువ్వు కరుణువి, సరైన నిర్ణయం తీసుకో, సమయానికి ఉంటుంది అంటే నిజమే రామకృష్ణ.
తర్వాత ఇంకోసారి ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసినప్పుడు అందరూ చేయాలి నేను ఒక్కరిని మాత్రం వ్యతిరేకించాను. దానికి కారణం ఏంటంటే వెంకటస్వామి గారిని నన్ను పిలిచారు, నీకు దగ్గర కదా నువ్వు చెప్పు, ఆయనకు ఆర్టీసీ చెప్పారు, అయినా అయిపోయారు రాజ్యసభ మెంబర్ ఇప్పిస్తాం చెప్పు, నువ్వు గట్టిగా చెప్పండి నేను చెప్తాను వెళ్ళే. ఆ తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసినాడు. ఒకసారి లిమ్స్లో ఉన్నప్పుడు పర్సనల్గా పోయి కలిసిన ఆయన స్టంట్ ఇచ్చుకున్నాడు. అప్పుడు రామ్ గారు ఉండే వారి సతీమణి ఉండే అన్నప్పుడు నాతో అన్నాడు, నాకు రాజారం కాదు. ఇందుర్తి శాసనసభ్యులుగా ఆ రోజులలో ఇందుర్తి ఈ ప్రాంతం అంతా పొద్దున్న దాకా స్కూళ్ళకు పోయి తెల్లని దాకా చేళ్లలో చెట్లలో ఉండే రోజులు, కల్లోలితంగా ఉండే రోజులు వైషమ్యాలతో కూడా ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా ఇది 100కి 100 నిజం. ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తూ చాలా మంది ప్రాణాలను కాపాడిన మహనీయుడు మన బొమ్మ వెంకన్న గారు. నేను ఒక 35-40 మంది ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, వారందరికీ ప్రత్యక్ష సాక్షిని. వారందరూ కొద్ది దూరంలోనే, వారి ఎన్కౌంటర్కు కొద్ది దూరంలోనే కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నా కూడా విషయం తెలుసుకున్న రాత్రి 11-12 గంటల సమయమైనా త్వరితగతిన పోయి ఆ రోజున్న పోలీస్ అధికారులనే కానీ కలెక్టర్ గారినే కానీ వారికి చెప్పి, అది కాదు ఏదో వీళ్ళ ఆలోచనలో ఎలాంటి తప్పులు ఇవ్వని వాళ్ళని సముదాయించి వీళ్ళు కూడా సక్రమ మార్గంలో పయనించే విధంగా ప్రయత్నం చేసి ఇంతమంది ప్రాణాలు కాపాడిన మహనీయుడు. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోలేదు. ఈ ప్రాంతం అందరికీ న్యాయంగా ఫ్రీగా అందరికి సర్వీస్ చేసి వారి ప్రాణాలను కూడా కాపాడారు. ఈ ప్రాంతంలో ఇక్కడ భయపడి విదేశాలకు పోయిన రోజులవి అక్కడ కార్మికులుగా ఉన్నారు. కానీ మాట్లాడడానికి చాలా మంది ఇక్కడ నుండి కరీంనగర్ పోయి గంజిలో ఒక సేటు వల్ల దుకాణం నుండే మాట్లాడాల్సి ఉండే. అప్పుడు దానికి చలించి ఫస్ట్ ఎస్టీడీ రావాలని అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెంకటస్వామి గారిని ఎంబడివాడి అక్కడ ఎస్టీడీని మొదలు తీసుకురావడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో చాలా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి దూర ప్రాంతాల్లో గిరిజనులు మరియు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారికి దోపిడీ జరుగుతుందని వెంటనే వ్యవసాయ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక కంకణబద్దులై వ్యవసాయ మార్కెట్ కమిటీని కూడా ఆ రోజు వెంకన్న గారి సారథ్యంలోనే అది జరిగింది. దానికి మొదటగా మట్టరాయణ గారే చైర్మన్ గా నియమించబడ్డారు. కరీంనగర్ నుండి ఉస్మానాబాద్ రావాలంటే బస్సులు లేవు, సర్వీసులే ఉండే. కానీ ఇక్కడ డిపో కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇక్కడ డిపో ఉండి బస్సులు కూడా రావాలని అప్పుడు కంకణబద్దులై ఆ రోజు బస్సు డిపో కోసం కూడా ప్రయత్నం చేశాం. ఇక్కడ ఎస్టీడీని పెడుతూనే వాటి బాధ్యత కూడా సారే తీసుకొని ఎవరైనా ఎక్కడైనా అరగళ్ళు కానీ ఎలాంటి వాటి ఆలోచన ఉన్నా కూడా వారిని పిలిపించి వారి యొక్క సంస్కరణవంతులుగా తీర్చిదిద్దడం కోసం వారి ఇంటికి పిలిపించి వారికి సక్రమ మార్గంలో పెట్టింది. అది నేను దగ్గరుండి చూసిన. మేము అయినంత పిల్లలమే. ఆ రోజు 90-91లో దర్దాపుగా నాకు ఐడియా లేదు, సారు ఎన్ఎస్సీ అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని అంతా బ్లాక్ కాంగ్రెస్లో ఇక్కడ బ్లాక్ ఆఫీసులో యూత్ కాంగ్రెస్ అంటే యువత ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ వారోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు లింగమూర్తి అన్న కూడా ఉన్నారు. వారందరి ముందట అన్నం కూడా పిలిపించి మమ్మల్ని ఆ రోజే చాలా మందిని మీరు సక్రమంగా ఉండాలంటే ఈ మీ ప్రభాకరణ చూడండి, ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలని అప్పుడు బ్లాక్ ఆఫీస్ వెనుకాల ఒక గార్డెన్, ఒక చెట్లు ఉంటుండే, బావి ఉంటుండే. అక్కడ మీరు అందరు కూర్చొని మీరు మాట్లాడుకోపోండి, మీకు అన్న చెప్తాడు, ఆ విధంగా మీరు నడవాల్సి అని ఇక్కడ నుండి ఒక 40-50 మంది యువకులను తీసుకెళ్లి అక్కడ మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి మాకందరూ ఈ రోజు నుండి మనం ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉండాలని అనునిత్యం మమ్మల్ని మట్టిని మాణిక్యాలుగా మార్చిన ఆ మహనీయునికి మేమందరం ఎప్పటికున్నా మేమందరం రుణపడి ఉంటామని చిగురుమాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నా. ఫస్ట్ గురువు గారి విగ్రహం ఉండాలి. మా సార్ కూడా చెప్తారు, ప్రభాకర్ అన్న కూడా చెప్తారు, మనము మన పెద్దలను ఎప్పుడు మర్చిపోవద్దు, గురువులకు తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలి, ఆయనను మనం నిత్యం చూసుకోవాలంటే ఆయన విగ్రహాలను కానీ ఆయన ఆలోచన విధానం కానీ పుడికిపుచ్చుకోవాలని ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడ కానీ. దానికి మేమందరం సన్నద్ధమై మేము ఇందులో కూడా మేము ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది మొదటిది, ఇది రెండో విగ్రహం అనుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నాయకులు, ఎంఆర్ అంటే తహసీల్దార్, ఈ 4 కమిటీలతో వేసి దానిలో ప్రెస్ నుంచి కూడా మమ్మల్ని కమిటీ సభ్యులు వేసి మాట్లాడాలనేటువంటి బాధ్యత నాకు ఇచ్చినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న.
ఆ సందర్భంలో నేను ఏంటంటే ఊకే మాట్లాడి ఉన్నటువంటి సందర్భంలో బేసిని అన్న ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యేనంటే అందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వి ఆ సంఘటన మళ్ళీ మర్చిపోయి బొమ్మ వెంకన్న అనేటువంటి సందర్భం. ఇప్పుడు అలాగే చాలా వెంకరెడ్డి అంటే బొమ్మ వెంకన్న మదిలో ఇంకా మెరుస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ ఆలోచనతోని అలాగనే వచ్చింది. ఆయన ఆ 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం 10 సారి నేను కనిపించగానే మా బొమ్మ దేశించిన మళ్ళా అని ఇట్లా పిలిచేటువంటి వెంకన్న నిజంగా చాలా ఆత్మీయుడు. నాకు నిజంగా ఒక చిన్న సంఘటన ఏంటంటే నేను చిన్నవాడిని అనే ఆవగీనంతో వయసు లేనటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక సందర్భంలో ఒక చిన్న సలహా అడిగిండు నన్ను. ఏంది నేను 3 సార్లు ప్రతిసారి జనం వస్తుండ్రు, పబ్లిక్ వస్తుండ్రు నామినేషన్ వేసినప్పుడు అసలు ఓట్లు పోతున్నాయి అనేటువంటి ఒక సందర్భం చిన్న మా సంభాషణ పోతూ ఉంటే వస్తున్నటువంటి అంటే అన్న మరి నేను చెప్తే ఏంటంటే మీరు పెద్దలు మీరు ఏంటంటే క్రిమినల్ లాయర్గా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మీకు పెద్ద పేరున్నటువంటిది, నా సలహా మీరు పాటిస్తారా ఇట్లా అనేటువంటి మరి లేదు చూపించవాలంటే ఒక చిన్న సలహా ఇచ్చినటువంటి ఆ సలహాతోనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకుపోయి గౌరవించినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. నిజంగా ఆయనకు చాలా ఆయన గెలిచిన తర్వాత నుంచి హుస్నాబాద్కు కొంత అభివృద్ధి అడుగులు పడినటువంటి సందర్భం. బస్ డిపో కానీ, రోడ్డు కానీ, ఇక్కడ ఉన్న టెలికమ్యూనికేషన్ కానీ, ఇప్పుడు మినీ స్టేడియం ఎందుకంటే ఆటల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక మక్కువ మమ్ములను కూడా భాగస్వామ్యం చేస్తూ అది చేసినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. ఆయన ఆశయాలను మనందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక నిమిషం తగ్గించి రామన్న, నేను నిమిషంన్నర తీసుకుంటా, ఏమనుకోవద్దు. 2008లో బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. మా బై ఎలక్షన్ జరగడానికి ఈ హుస్నాబాద్కు ఒక చిన్న సందర్భం ఉన్నది. ఇక్కడ ఉండబడినటువంటి మీర్జాపూర్, మల్లంపల్లి, ఈ పక్కన ఉన్నటువంటి 7-8 గ్రామాలు, చౌటపల్లి, ఈ గ్రామాలకు అప్పుడు ఉన్నటువంటి కేంద్ర సుదర్శన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల కాంటెస్ట్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ 5-6 ఊర్లకు సంబంధించిన పోల్ మేనేజ్మెంట్ కొరకు నేను తిరగడం జరిగింది ఆ ఎండాకాలంలో. ఆ సమయంలో ఒక మారు బొమ్మ వెంకన్న గారికి నువ్వు ఒక మాట ఫోన్ చేయాలరా, నువ్వు వాడి పోయి ఫోన్ చేసేయాలంటే నేనెవరో తనకు తెలియదు. అయినా నేను పలానా మనిషిని అని చెప్పి నేను ఫోన్ చేయడం వెంటనే మంచిది బిడ్డ పలానా వల్ల కలువ అని చెప్పి ఒక 4-5 పేర్లు చెప్పిన వెంటనే అతి కొద్ది సమయం, ఒక 7-8 నెలలు 9 నెలల సమయంలో డీలిమిటేషన్ అయ్యి 2009 వచ్చింది. 8కి 9కి బాగా దూరమే కాలే 9 నెలల సమయం. ఆ 9 నెలల సమయంకి వచ్చిన తర్వాత ఒక పంచాయతీ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ పంచాయతీ క్రమంలో నేను వెంకన్న గారిని చూసినా, నన్ను వెంకన్న గారు చూసిండు. అదే నీ మొదటి చూపు. ఆ మొదటి చూపుల్ని అంటే నాయకుడి లక్షణాలు అంటే ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తే ఇలా ప్రభాకర్ అన్న లాంటి అంటాడు పర్సనాలిటీ చూడడానికి కొరకు నిదర్శనం అని చెప్పక మానాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఎల్లకాలం మనిషి గుర్తుండాలంటే ప్రజల గుండెల్లో, నాయకుల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, మరి ముఖ్యంగా అభిమానుల గుండెల్లో ఉండాలని చెప్పి తెలియజేయడానికి కొరకు ఈ ఇంతమంది జనం అన్ని గ్రామాల నుండి మరి మా ప్రాంతంలో తెలిసినా తెలియకుండా నాలాంటి ఒకరో ఇద్దరు ఇంకా అభిమానులు ఉన్నారు. అది రామాయణతో ఉండరు, ప్రభాకరన్నతో ఉంటాడు, ప్రజానాయకులతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. బొమ్మ వెంకన్న మా రాజకీయ గురువు. బొమ్మ వెంకన్న అంటే అసలు ఇంతకుముందు చెప్పిన మిత్రులు చెప్పినట్టు చెప్పినట్టు చాలా అప్పుడు హిందూతి ఏరియాలో చాలా గొడవ ఉండేది, నచ్చడం ఉండేది. దాని వెంకన్న గారు రాత్రి 10 గంటలకు పోయినా కూడా తక్కువ లేచి ఆ సమస్య పరిష్కరించి ఆ రాత్రి కూడా భోజనం తెప్పించి ఇంత భోజనం పెట్టి పంపించిన వ్యక్తి. నేను కూడా స్వయంగా 3-4 ప్రాణాలు కాపాడుకున్న బొమ్మ వెంకన్న ద్వారా ఆ సాక్ష్యం నేనే, ఎవరో కాదు. మా దగ్గర రాయబోసారు ఉండే, ఆయన నక్సలైట్ వాళ్ళు పోతే ఆయన మట్టకపోతే ఆ రాత్రి ఎన్కౌంటర్ అయ్యాడు. అప్పుడు రాత్రి డిఎస్పీ గారు మాట్లాడి 10 గంటలు మాట్లాడి వినిపించే వ్యక్తి బొమ్మ వెంకన్న. మేము ఎన్నో రకాల ఆయనతో గుణపాఠాలు నేర్చుకున్నాం, ఆయన పాఠాలు నడిచాం. ఇప్పటికి కూడా మనసులో ఈ మీటింగ్ చూస్తుంటే అసలు బొమ్మ వెంకన్న ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకే నిజంగా. అట్లాంటి ఆయన ఏమన్నా రాజేశ్వర పిలిచిన ప్రేమ పిలుచుకునేది అట్లాంటి వ్యక్తి జీవితాన్ని మర్చిపోలేము. ఈ అవకాశం పెద్దలకందరికీ నాకు నష్టం. కీర్తిశేషులు బొమ్మ వెంకన్న విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చిన
వేదిక పైన ఉన్న వీరందరికీ, వేదిక ముందున్న మీకు కూడా అందరికీ పాదాభివందనాలు. బొమ్మ వెంకన్న అంటే ఒక బ్రాండ్, బొమ్మ వెంకన్న అంటే ఒక చిరునవ్వు, బొమ్మ వెంకన్న చూస్తేనే ఒక ధైర్యం, ఒక భరోసా ఉన్న నాయకుడు మన బొమ్మ వెంకన్న. హుస్నాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాల గడ్డలో గడిల కుట్రల కోసం నూనూను మిసాల యువకులు ఎంతో మంది నక్సలిజం వైపు వెళ్తుంటే వారిని కాపాడిన నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. ఇది కాదు మీ ఆలోచన, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు దగ్గరలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ప్రేమానురాగాలను పెంచిన నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. ఆనాడున్న పరిస్థితులలో కాంగ్రెస్ సిపిఐ అంటేనే కొసాకిని తొక్కని రోజులవి. వారింట్లో పండుగ అయితే వీరింటికి పోయేది లేదు, వీళ్ళింట్లో పండుగ అయితే వారింటికి పోయేది లేదు. ఇది కాదు రాజకీయం. ఎలక్షన్లు వచ్చినప్పుడే అలాంటి పరిస్థితులు ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరము ఈ సభ మీద కూర్చున్నట్టు ఉండాలి అని చెప్పేసి అన్న ఆశయంతో ఉన్న నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. ఆ రోజు మాకు సంకేత కోరడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో మరి ఆయన 4.5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నాం. మరి హుస్నాబాద్ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు రామారం కరెంటు పోవాలంటే హుస్నాబాద్ సబ్ స్టేషన్ నుంచి రామారం కరెంట్ పోయే పరిస్థితులలో 22 కిలోమీటర్ల కరెంటు పోతే అప్పుడు మరి షాక్ కూడా రాకపోయేది అక్కడ కరెంటు. అప్పుడున్న పరిస్థితులలో ఆయనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మరి గండిపల్లె సబ్ స్టేషన్ కానీ, తర్వాత మరి సముద్రాల సబ్ స్టేషన్ కానీ, ఇలాంటి ఎన్నో సబ్ స్టేషన్లు ఈ ప్రాంతంలో మరి మంజూరు చేయించి మరి కరెంటు లో వోల్టేజ్ లేకుండా తీర్చిన ఘనత వెంకన్న గారిని అని అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాజకీయ పార్టీలుగా లేకపోతే రాజకీయ ఉపన్యాసాలుగా ఇప్పుడు జడ్పీటీసీ గారు మట్ట రాజిరెడ్డి గారు, బొలిశెట్టి శివయ్య గారు, కేడవ లింగమూర్తి గారు ఈ ప్రాంతానికి అప్పుడు బొమ్మ వెంకన్న కింద ఇక్కడి నాయకత్వం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి హుస్నాబాద్. మరి అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఈ బాధను చూడలేక తెలంగాణ మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు, ఇటు నాయకుల దగ్గరికి పోవుడు, వాళ్ళు తెలం దాకా అన్నలు పిలుచుడు, పొద్దున దాకా వీళ్ళు పిలుచుడు. అప్పుడు ఉన్నటువంటి పార్టీ లోపల చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. మరి అట్లాంటి పరిస్థితులలో, గట్టి పరిస్థితులలో బొమ్మ వెంకన్న గారు ఈ ప్రాంతానికి నాయకత్వం, ఒక కార్యకర్తను కాపాడుకునే పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టి ఏ సమస్య వచ్చినా డెవలప్మెంట్ లోపల మీరు ఈ పద్ధతిలో చేయాలి, మీరు అందరూ కలిసి పనిచేసుకొని ముందుకు పోవాలి, కార్యకర్తల లోపల ఐశ్వర్య తీవ్రం మీరు రాకుండా చూసుకోవాలి అని చెప్పేటువంటి నాయకుడు. మరి అప్పుడు ఇండిపెండెంట్కి గెలిచినప్పుడు ఈ ప్రాంతం తిరగలేనటువంటి పరిస్థితి ఉండే. సైకిల్ మీద తిరిగినటువంటి మహానీయుడు. అప్పుడు మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము ఆయన రకంగా ఈ ప్రాంతానికి తిప్పుకుంటూ అప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఘనత. అదృష్టవశాత్తు అప్పుడు 500 పెట్టి 4 సంవత్సరాలకే దాన్ని తీసివేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు పీరియడ్ చచివుల తోడు నీడా కరిమిన కరుముతూ బిడ్డ కష్టజీవుల తోడు నీడా కష్టపడి చదువుకోని కన్నా వాళ్ళ పేరు నిలిపి బొమ్మవారి వంశానికే పేరు కీర్తి తెచ్చినవయ్యో, బొమ్మవారి వంశానికే పేరు కీర్తి తెచ్చినవయ్యో, యువకులు వృత్తికి నీవు గొప్ప పేరు తెచ్చినావు, పేదోళ్లకు బీదోళ్లకు ఉచిత సేవ చేసినావు, ఇందుర్తి ప్రజలందరి ఇష్టమైన వ్యక్తివయ్యా, కేసులెన్నో వాదించినవు పిలిపించి తీరినవయ్యో, కేసులెన్నో వాదించినవు పిలిపించి
అందరికీ నమస్కారం. శిష్యులు వెంకన్న గారు కూడా ఊరికే చెప్తుండే మా చొక్కారావు సాగు గురించి మన